నమస్తే. భారత డిజిటల్ స్పేస్లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ. ఏంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ? ఎందుకు బీజేపీకి సవాల్ విసురుతున్నారు? భారత రాజకీయాల్లో సరికొత్త డిజిటల్ భూకంపం నడుస్తుంది. కోట్ల రూపాయల ఫండింగ్ లేదు, భారీ బహిరంగ సభలు లేవు. కానీ కేవలం 4 రోజుల్లో మరి ఎందుకు ఎంత పబ్లిసిటీ వచ్చింది? 4 రోజుల్లోనే దేశ అధికార పార్టీ అయిన బీజేపీ అధికార ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రికార్డును బద్దలు కొట్టింది ఈ కాక్రోచ్ పార్టీ. సిజేపీ అంటారు దీన్ని. అవును, ఇది నిజమే. ఎందుకంటే దీన్ని ఏమంటారంటే బొద్దింకల జనతా పార్టీ అంటారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసినా సరే దీని గురించే చర్చ. ఎక్కడ చూసినా, ఏ రాజకీయ పార్టీలో చూసినా కూడా దీని గురించే మరి చర్చ నడుస్తుంది. ఇంతకీ ఏంటి ఈ కాక్రోచ్ పార్టీ? ఇది ఎలా పుట్టింది? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ అధికార బీజేపీకి ఈ పార్టీ వల్ల ఎందుకు చెమటలు పడుతున్నాయి? అసలు వారే దీని గురించి ఎందుకు ఆలోచింపజేశారు? కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ మరి దేశ ప్రభుత్వం ఎందుకు ఆఫ్ చేయించింది అనే ఆసక్తికరమైన విషయాలు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ కాక్రోచ్ పార్టీ అంటే ఇది ఎలా పుట్టిందంటే, ఇది నిజమైన రాజకీయ పార్టీ అయితే కాదు. ఒక జోకర్ పార్టీ అని అనుకోవచ్చు, తమాషా పార్టీ అనుకోవచ్చు. ఎందుకంటే మే 15వ తారీఖు 2026న సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా దేశ నిరుద్యోగ యువత మరియు కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉద్దేశించి గౌరవనీయ చీఫ్ జస్టిస్ సిజేఐ సూర్యకాంత్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే వార్త అయితే బయటకు వచ్చింది. నిరుద్యోగుల గురించి, సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి, ముఖ్యంగా సమాజంలో ఉద్యోగాలు లేని కొంతమంది మరి యువత బొద్దింకలలాగా పరాన్న జీవుల్లాగా తయారై సోషల్ మీడియా ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి అందరిపై దాడులు, ట్రోలింగ్లు చేస్తున్నారని మరి ఆయన అన్నట్లు సోషల్ మీడియా ప్రచారం బాగా జరిగింది. అయితే తర్వాత ఆయన తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మరి ఒక విచారణ కూడా ఇచ్చారు ఆ జడ్జి గారు. ఇవి భారతీయ జనతా పార్టీకి సవాలుగా విసురుతుంది మరి కాక్రోచ్ జనతా పార్టీ. ఒక భారతదేశంలోనే మరి సోషల్ మీడియా అంటేనే ఒక దడ పుట్టించేలాగా మరి ఇప్పుడు ఈ 4 రోజుల్లోనే మరి దేశ రాజకీయాలను ఉనికించింది. అసలు ఈ బొద్దింక అనే పదం దేశంలోని నిరుద్యోగ యువత, అదేవిధంగా వారి మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. మరి ఈ జడ్జి గారి మాటలకు వ్యవస్థ మరి తమను ఇంతలా అవమానిస్తుందా, ఇంతలా హీనం చేస్తుందా అని యువత రగిలిపోయింది. ఈ అవమానాన్ని ఒక ఆయుధంగా మార్చుకోవాలని డిజిటల్ స్ట్రాటజిస్ట్ మరి అభిజిత్ దీప్కే మరి ఆలోచించారన్నమాట. ఆయన మే 16వ తారీఖున ఎక్స్ ట్విట్టర్లో వ్యవస్థ మమ్మల్ని బొద్దింకలు అంది కాబట్టి మనమంతా కలిసి ఒక పార్టీ పెడదాం మరి ఆయన అంటూ ఒక ఫన్నీగా కాక్రోచ్ జనతా పార్టీ అని మరి ఒక పోస్ట్ అయితే పెట్టాడు, అనౌన్స్ కూడా చేశారు. అయితే ఇది లేజీ మరి అనౌన్స్ చేసిన మరి మరుక్షణం నుంచి మరి ఇన్స్టాగ్రామ్లో పెట్టేసరికి అది ఎంతలా వైరల్ అయిందంటే దేశ ప్రధాన్నే వణికిపోయేలా చేసిందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ సెక్యులర్ సోషలిస్ట్
డెమోక్రటిక్ అండ్ లేజీ. ఎందుకు బీజేపీకి ఎందుకు భయం పట్టుకుంది? మరి ఒక జోకర్గా ప్రారంభమైన ఈ పేజీ, ఈ ఇన్స్టాగ్రామ్ పేజీ కేవలం 4-5 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో 1,04,00,000 రోజుల్లోనే 10 మిలియన్ల ఫాలోవర్స్ను దాటేసి మరి ప్రభంజనం సృష్టించిందన్నమాట. మనం కానీ ఒకసారి చూసుకుంటే 40 ఏళ్ళ చరిత్ర, కోట్ల మంది కార్యకర్తలు, దేశాన్ని పాలించే బీజేపీ మరి ఉన్నాయి. మరి అధికార ఇన్స్టాగ్రామ్కు, బీజేపీకి ఉన్న అధికార ఇన్స్టాగ్రామ్కు మరి ఆ ఖాతాకే 8.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే మరి ఇప్పటికీ కితకితలాడుతుంది. ఈ కాక్రోచ్ పార్టీ కేవలం 4 రోజుల్లోనే 10 మిలియన్ల మార్కును దాటేసి మరి బీజేపీని వెనక్కి నెట్టేసిందనమాట. అందుకు మరి దేశ ప్రజలంతా, రాజకీయ నాయకులంతా ఒక ఆలోచింపజేశారు. తాజాగా ఈ కాక్రోచ్ పార్టీ అధికార ఎక్స్ ట్విట్టర్ను మరి ఈ ఖాతాను ఇండియాలో బ్లాక్ చేయడం జరిగింది కూడా. ముఖ్యంగా దీన్ని బట్టే మనకు అర్థమైపోతుందండి, మరి మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది. డిజిటల్ మూమెంట్ అధికార పీఠానికి కూడా ఎంతలా చెమటలు పట్టించిందో, ఎంతలా కలవర పట్టిందో, మరి భయానికి గల కారణాలు మరి ఎందుకో అని చూసుకోవచ్చు. యువత అసంతృప్తి కూడా ఉంది ఇందులో. యువత అసంతృప్తి బయటపడటం, దేశంలో నిరుద్యోగ యువత పెరగటం, ముఖ్యంగా నీట్ వంటి పరీక్షా పేపర్లు, మరి అంత పెద్ద నీట్ పరీక్షా పేపర్లు లీకేజీలు, వ్యవస్థలోని లోపాలపై మరి యువతలో ఎంత తీవ్రమైన అసంతృప్తి, కోపం, నిరాశ ఉన్నాయో మరి ఈ రైజింగ్ ఫాలోవర్స్ సంఖ్య మనకి అర్థమవుతుందన్నమాట. ఈ సంఖ్య నిరూపిస్తుందన్నమాట. మన భారతదేశంలో కంట్రోల్ చేయలేని మీమ్స్ పవర్ కూడా అంతలా దాటేసింది. సాంప్రదాయ రాజకీయాలను డబ్బుతోనో అధికారంతోనో ఎదుర్కోవచ్చు, కానీ యువత సృష్టిస్తున్న ఈ మీమ్స్, రీల్స్, ఘాటైన మరి పారడీలను అడ్డుకోవడం ఏ ఐటీ సెల్కు కూడా సాధ్యం కాలేదని చెప్పుకోవచ్చు. సాధ్యం కావడం లేదు. విపక్షాల మద్దతు ఉందని మరి అఖిలేష్ యాదవ్, అభిలేష్ యాదవ్, మహువా మైత్రా వంటి అగ్రనేతలు కూడా ఆన్లైన్ ఈ పార్టీ ట్రెండ్ను చూసి సపోర్ట్ చేయడంతో ఇది ఇంకా మరింత రాజకీయ రంగు కూడా పునుకుంది. రాజకీయ పార్టీలు కూడా మరి మరి కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారంటే మరి అంతలా మారిపోయిందన్నమాట. యువత సమాజానికి ఎంత అవసరమో, యువత వల్ల ఏంటి లాభం అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మరి పైకి ఇదొక కామెడీగా ఉండొచ్చు, కనిపించిన దీని వెనక సమాజానికి ఎంతో లాభం ఉంది. ప్రశ్నించే తత్వం పెరిగింది. ఇప్పుడు ప్రశ్నించే తత్వం పెరగడం వల్ల యువత భయపడకుండా డిజిటల్ వేదికలపైనే ప్రభుత్వాన్ని మరి వ్యవస్థలని నిలదీస్తుంది. వారిలో ఉన్న మనసులో ఉన్న మరి ప్రశ్నలను సోషల్ మీడియాలో మరి వ్యవస్థలకి ప్రశ్నిస్తుంది. సీరియస్ మేనిఫెస్టోలు, మరి ఈ పార్టీ ఒక వ్యంగ్య మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ఈ పార్టీ కూడా ఒక వ్యంగ్య మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. అందులో రిటైర్డ్ అయిన జడ్జీలకు రాజ్యాంగ సీట్లు ఇవ్వకూడదు, పార్టీలు మారే ఎమ్మెల్యేలకు, ఎంపీలపై 20 ఏళ్ల ఎన్నికల నిషేధం విధించాలి. ముఖ్యంగా ఇక్కడ విద్యార్థుల జీవితాలతో ఆడుకునే పేపర్ లీకేజీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ పార్టీ ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది. సమాజంలో అణిచివేయబడిన ఉద్యోగాలు,
మరి లేక బాధపడుతున్న యువత అంతా తామంతా ఒక్కటే అనే ఒక డిజిటల్ ఐక్యతను ఈ వేదిక ద్వారా మరి చాటుకుంటున్నారు. ఎంత మార్పు వచ్చిందో చూశారా? ఇది అసలు దేశ రాజకీయాలని వణుకు పుట్టిస్తుంది. మరి దేశంలో ఇప్పుడు రాజకీయ వ్యవస్థ కూడా మనం కూడా ఇలా చేస్తే బాగుండు అనే ఆలోచన కూడా ఇప్పుడు దేశ రాజకీయాల్లో మొదలైంది. హిస్టరీలో ఎప్పుడైనా సరే ప్రజల గొంతును నొక్కేయాలని చూసినప్పుడు మరి వ్యంగ్యం అనేది ఒక అద్భుతమైన ఆయుధంగా మరి మారుతుంది. గతంలో బంగ్లాదేశ్, నేపాల్ దేశాలలో యువత ఇలాగే డిజిటల్ విప్లవాలతో వ్యవస్థలను కదిలించిందనమాట. ఇప్పుడు కూడా ఇండియాలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా కేవలం ఆన్లైన్ జోకర్గానే మిగిలిపోతుందా, లేక భవిష్యత్తు భారత రాజకీయాల్లో యువత గొంతుకగా మరి మారి నిజమైన మార్పుకు నాంది పలుకుతుందా అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. ఈ కాక్రోచ్ పార్టీ ప్రభంజనంపై మీ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ కాక్రోచ్ పార్టీ ప్రభంజనంపై మీ యొక్క అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పొలిటికల్ అప్డేట్స్ కోసం మా వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.